Which of the following sets a number 11001, 1001 and 111001 correspond to 2's complement representation అని ఇచ్చాడు. రైట్, సో 2's complement representation లో MSB బిట్ 1 ఉందంటే that bit is a negative number. So if MSB most significant bit is 1, then it is negative number. So MSB బిట్ 1 ఉన్నప్పుడు అది నెగిటివ్ నెంబర్ అవుతుంది. మరి యాక్చువల్గా మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే 2's complement అప్లై చేయాలి. Therefore apply 2's complement for the given number. Apply 2's complement. 2's complement అప్లై చేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నెంబర్ని తీసుకుందామమ్మా. 11001 ఉంది. ఇక్కడ ఇది 1 ఉంది కాబట్టి ఇది నెగిటివ్ అయిపోతుంది, మైనస్. రైట్, దీనికి మనం 2's complement అప్లై చేయాలి. 2's complement ఎలా అప్లై చేస్తాము? రైట్ సైడ్ నుంచి 1 వచ్చేంత వరకు సేమ్ రాసేసేయాలి, తర్వాత 1's complement చేయాలి. లేదంటే 1's complement చేసి యాడ్ 1 చేసినా సరిపోతుంది. రైట్, సో 2's complement చేయాలి అంటే 1's complement చేసి ప్లస్ 1 చేయండి. లేదు, రైట్ సైడ్ నుంచి సింపుల్ టెక్నిక్, రైట్ సైడ్ నుంచి 1 వచ్చేంత వరకు సేమ్ రాయాలి, తర్వాత కాంప్లిమెంట్ చేయాలి. 0 becomes 1, 0 becomes 1, 1 becomes 0, 1 becomes 0. ఇప్పుడు వాల్యూ ఎంత చూడమ్మా, 0 0 1 1 1 అండి. 1 1 1 ఈక్వల్ వాల్యూ ఎంత? 7. సో దీన్ని మనం 2's complement representation లో ఈ వాల్యూ రాస్తే ఎంత వస్తుంది? -7 వచ్చేసింది. అలాగే నెక్స్ట్ నెంబర్ తీసుకోండి, 1001. MSB బిట్ 1 ఉంది కాబట్టి ఇది నెగిటివ్. దీన్ని కూడా మనం 2's complement అప్లై చేసుకుంటే రైట్ సైడ్ నుంచి 1 వచ్చేంత వరకు సేమ్ రాసేసుకోవాలి, తర్వాత 1's complement చేయాలి. 0 becomes 1, 0 becomes 1, 1 becomes 0. దీని ఈక్వల్ నెంబర్ ఎంతమ్మా? 7. ఇది కూడా -7 అవుతుంది. ఇది కూడా -7 అయిపోయింది. నెక్స్ట్ నెంబర్ చూడండి, 1111001 ఉంది. సో MSB బిట్ 1 ఉంది కాబట్టి ఇది నెగిటివ్ నెంబర్. పాజిటివ్ నెంబర్ అయితే 2's complement చేయాల్సిన అవసరం లేదు, నెగిటివ్ నెంబర్ అన్నప్పుడే చేయాలి. సో రైట్ సైడ్ నుంచి 1 వచ్చిన తర్వాత సేమ్ రాసేసుకోండి, తర్వాత 1's complement చేయండి. 0 0 0 అయిపోతుంది. ఈ నెంబర్ ఎంత? -7 అవుతుంది. సో అన్ని నెంబర్స్కి మనకి ఈక్వలెంట్ డెసిమల్ నెంబర్ ఎంత అంటే ఏం చెప్పాలమ్మా? -7. సో ఆప్షన్స్లో ఏ సాటిస్ఫై అవుతుంది చూడండి, ఆప్షన్ సి, -7 -7 -7. ఆప్షన్ సి కరెక్ట్. ఆర్ఆర్బి ఎన్టీపీసీ, సో ఏఎల్పి అండ్ గ్రూప్ డి క్లాసెస్ ఎవ్రీ మండే దిల్సుఖ్ నగర్ అండ్ సికింద్రాబాద్లో బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి.